వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు మనకు సెంట్రల్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అందింది. ఇక వీరికి వచ్చేప్పటికి పెన్షన్ ప్రజెంట్ ఉన్నటువంటి 17% నుంచి 28%కి ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. ప్రజెంటు క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి స్పోర్ట్స్ మినిస్టర్ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ గారు ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. డిఏ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ హైక్డ్ ఫ్రమ్ 17% to 28%. The Union Minister Anurag Thakur on Wednesday announced that the DNS allowance DA for central government employees and DNS relief for pensioners has been increased from 17 to 28%. It will be applicable from July 1st, 2021. No arrears for the period from January 1, 2020 till June 30, 2021 will be paid. ఇదండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి డిఏ అలవెన్స్ పెంచడం జరిగింది 17 to 28%. ఇది జూలై 1st, 2001 అప్లికేబుల్ అండి. ఇది దీనికి సంబంధించిన అప్డేట్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.